డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం విశ్వంబర. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ఫ్యాంటసీ డ్రామాను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. ఇక ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ చేత ఏర్పాటు చేయబడినటువంటి 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడినటువంటి భారీ సెట్లో చిత్రం యూనిట్ భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుంది. విశ్వంబర కోసం సెట్లో భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారని సమాచారం. ఈ సెట్లో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించినటువంటి 54 అడుగుల హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఇక ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ సీక్వెన్స్ ను రూపొందించారు. ఇక చిరంజీవి ఫైటర్స్ మధ్య తీసినటువంటి భారీ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ద్వయం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి మరియు ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించినటువంటి ఈ ఫైట్ తో ఇంటర్వెల్ బ్లాక్ వేరే లెవెల్లో ఉంటుందని అంటూ ఉన్నారు. అండ్ ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్ లో షూట్ చేయడం జరిగింది. ఇక చిరు ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని రోజులు కేటాయించడం ఇదే తొలిసారి. ఇక ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తవుతుంది. అండ్ ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్స్ ని నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవలే ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ లెన్స్మెన్ చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గాను వ్యవహరిస్తూ ఉన్నారు.